దేవుని చిత్తానికి ఎన్ని సంవత్సరాలు మీరు వ్యతిరేకంగా How నడుచుకుంటున్నారు? many years you want to obey to the will of ఎన్ని God? సంవత్సరాల నుంచి మీరు దేవుడి మాటను మీరు ఒప్పుకొని వినట్లేదు? How many years you are being as a hypocrisy? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అందరిని నిందించే వారుగా ఉంటున్నారు? God is telling. దేవుడు చెప్తున్నాడు ఇప్పుడే. God is telling. దేవుడు చెప్తున్నాడు ఇప్పుడే. I am speaking with you only. నేను నీతోనే My మాట్లాడుతున్నాను brother and చెప్తున్నాను. sister. నేను నీతోనే I am మాట్లాడుతున్నాను speaking చెప్తున్నాను. with you only. నీ సహోదరి నీతోనే I నేను am speaking మాట్లాడుతున్నాను. with you only. నీతోనే నేను Today మాట్లాడుతున్నాను. onwards. ఇప్పటి నుంచి Today onwards, let there be change in you. ఇప్పటి నుంచైనా మనం మార్పు తీసుకురాద్దాం. Today onwards, I want you to change. ఇప్పటి నుంచైనా మీరు మారండి. I want to bless you. నేను మిమ్మల్ని దీవించి I want to వేస్తున్నాను. lift you. మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో I పెట్టదలుచుకుంటున్నాను. want to make a channel of blessing. మీ ద్వారా అనేకులకు I ఆశీర్వాదం have a రప్పించుకున్నాను. special will for you. నీ పట్ల నాకు ఒక ప్రత్యేకమైన I have a ఉద్దేశం ఉన్నది. special button for you. నీ పట్ల నాకు ఒక ప్రత్యేకమైన If ఉద్దేశం you ఉంది. obey to my word, ఇప్పుడు నా మాట కనుక అంగీకరిస్తే you will eat the best of the earth. నువ్వు ప్రపంచంలోనే మంచి శ్రేష్టమైనవి తింటావు. Amen. Praise the Lord. Hallelujah. Let us give big clap of it in God. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. How many of you really want to eat the best of the earth? ఎంతమంది ప్రపంచంలో శ్రేష్టమైన How many of you తినకోరుకుంటున్నారు? really want to receive the blessing from God? ఎంతమంది దేవుని దగ్గర నుంచి మరి ఆశీర్వాదం పొందగలుగుతున్నారు? How many of you really want to make a history? ఎంతమంది చరిత్ర సృష్టించాలనుకుంటున్నారండి? How many of you really want to make a channel of blessing? మీ ద్వారా ఎంతమంది ఆశీర్వదించుకోవాలని కోరుకుంటున్నారండి? How many want to be as a blessed person to your family? మీరు ఎంతమంది మీ కుటుంబంలో ఆశీర్వదించబడ్డ వ్యక్తులుగా How ఉండాలనుకుంటున్నారు? many of you really want to be as a real servant of God, a real child of God? ఎంతమంది దేవునికి సేవకులుగా ఉండాలని అనుకుంటున్నారండి? My dear brother, sister, సహోదరి సహోదరులారా, those who are watching in the YouTube, ఎవరైతే మరి ఈ వీడియోస్ ను వాచ్ those who are చేస్తున్నారు, watching this video, ఎంతమంది అయితే ఈ వీడియోని చూస్తున్నారు? the God is speaking with you, my dear sister. మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. God is speaking with you, my dear brother. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా. God wants to bless you. దేవుడు మిమ్మల్ని God wants to ఆశీర్వదించుకుంటున్నాడు. lift you. దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో God wants పెట్టాడు. to make a channel of blessing. మీ ద్వారా అనేకులను God has ఆశీర్వదించుకుంటున్నాడు. a special purpose for you. దేవుడికి మీ పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. Don't think who can lift me. ఎవరు నన్ను ఎత్తగలరు అనుకోవచ్చు మీరు. Don't think who can wipe away my tears. ఎవరు నా కన్నీళ్ళు తొడవగలరు Don't అనుకోవచ్చు. think who can lift me. ఎవరు నన్ను ఎత్తగలరు అనుకోవచ్చు. Don't think who can bless me. నన్ను ఎవరు ఆశీర్వదిస్తారని Don't మీరు think who అనుకోవచ్చు. can treat me. హల్లెలూయా. Don't think who can treat me. నన్ను ఎవరు విడిపించగలరు? Don't think who can heal me. నన్ను ఎవరు స్వస్థపరచగలరు The అనుకోవచ్చు. hand of God is waiting for you. దేవుడు మీకోసం వేచి ఉన్నాడండి. God is waiting for you, my dear brother and sister. దేవుడు మీకోసం వేచి ఉన్నాడు సహోదరుడు God సహోదరుడు. wants to lift you. దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకుంటున్నాడు. God wants you to be today onwards as a spiritual person. దేవుడు ఈ క్షణం నుంచి మనం ఆత్మ సంబంధమైన మనుషులుగా మారాలని కోరుకుంటున్నాడు. Today itself. ఇప్పటి నుంచే Today itself. ఇప్పటి నుంచే Kill the natural person. మీలో ప్రకృతి సంబంధమైన మనిషిని చంపివేయండి. Today itself. ఇప్పుడే Kill the carnal person. శరీర సంబంధమైన మనిషిని చంపివేయండి. You have to be regenerated by the spirit of today onwards. ఇప్పటి నుంచి మన ఆత్మ ద్వారా ఉజ్జీవింపబడాలి. Today itself. ఇప్పుడే Today itself. క్షణం You నుంచి have to renew your heart. మన హృదయాన్ని You have మార్చుకోవాలి. to renew your heart. మన హృదయాన్ని How మార్చుకోవాలి. many of you really wants to renew your heart? ఎంతమంది మన హృదయం మార్పు How many of you really చెందాలనుకుంటున్నారు? wants to renew your heart? ఆ మార్పు కావాలనుకున్నారు హృదయంలో ఎంతమంది? If you want to really renew your heart, lift your hand. ఎవరైతే మార్పు కోరుకున్నారో నిజంగా చేతులు ఎత్తండి. If you really want, నిజంగా మీరు if you కోరుకుంటే really want, నిజంగా మీరు కోరుకుంటే let me see your hands. మీ చేతుల్ని Let me చూడగలుగుతుంది. see your hands. చేతుల్ని Let me చూడగలుగుతుంది. see your hands. మీ చేతుల్ని Please చూడగలుగుతుంది. kneel down in the presence of God. దేవుని సన్నిధిలో మోకరించాలి. Please kneel down in the presence of God. మోకరించండి. Please kneel down in the presence of God. మోకరించండి అందరూ. Please kneel down in the presence of God. అందరూ మోకరిందామండి. And please raise up your hands. చేతులు ఎత్తుదామండి. And please raise up your hands. చేతులు ఎత్తుదామండి మనందరం. Ask God to forgive you. దేవుణ్ణి క్షమించమని అడుగుదామండి Ask మనందరం. God to change your heart. హృదయాన్ని మార్చమని దేవుడిని Ask అడుగుదామండి. God to renew your heart. దేవుడు మన హృదయాన్ని నూతనపరచమని అడుగుదామండి. Ask God to renew your heart. నూతనపరచమని మన హృదయాన్ని. Ask God to kill your natural person. శరీర సంబంధమైన మనిషిని చంపివేయమని దేవుడిని అడుగుదామండి. Ask God to regenerate your spiritual life. మళ్ళీ మీ ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ పునరుద్ధరించమని దేవుడిని అడుగుదామండి. Oh, hallelujah. దేవుని నామానికి స్తోత్రం. Hallelujah. 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 In the book of Genesis. ఆదికాండంలో In the book of Genesis. ఆదికాండంలో నుండి The God
says, let there be light. దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడండి. Immediately there was a light. వెలుగు కలిగిందండి. So the same word God wants to speak here. అలాంటి వచనం మీద If మాట్లాడుకుంటున్నాడు. God speak one word, ఒక దేవుడు ఒక మాట your life మాట్లాడుతున్నాడు. is going to be changed. అది నిజంగా మా Your జీవితం life మారిపోతుందండి. is going to be changed. జీవితం మారిపోతుంది. Today onwards, ఇప్పటి నుంచి you will become new person. ఒక నూతన వ్యక్తి అవుతారు. Today onwards, ఈ క్షణం you నుంచి are becoming new being. ఒక నూతన సృష్టి అవుతున్నారండి. My brother sister, ఏ సోదరి సోదరుడు, when honey hatches and egg, ఎప్పుడైతే ఒక కోడిగుడ్డు మీద కూర్చుంటుందో కుదురుతుందో after 21 days, 21 రోజుల తర్వాత the chicken becomes the egg becomes the chicken. కోడిగుడ్డులోంచి చిన్న కోడి పిల్ల బయటకు వస్తుందండి. The egg becomes the chicken. కోడిగుడ్డు కోడి పిల్లగా మారుతుందండి. My brother sister, ఏ సోదరి now the సోదరుడు, Holy Spirit wants to hatch on you. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పొదగు తెలుసుకుందండి. ఈ సమయంలో After some days, అప్పుడు రోజుల తర్వాత you are becoming a new person. మీరు నూతన సృష్టి You are అవ్వబడాలండి. becoming a new being. మీరు ఒక నూతన సృష్టి అవ్వాలండి. Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. Heavenly gracious Father, ప్రియ పరలోకపు thanks for తండ్రి, His word. ఈ వాక్యం బట్టి